ఎక్కడ ఏ మండలానికి ఆ మండలంలో మీకు ఓటర్ లిస్ట్ ఉంది. ఎవరు ఓటరు, టీచర్ ఎవరు, గ్రాడ్యుయేట్ ఎవరు, ఆయన పేరేంది, ఆయన ఫోన్ నెంబర్ ఏంది మీ దగ్గర ఉందా లేదా? జిల్లా ప్రభారీలు 25 ప్రభారీలు అందరూ పనిచేస్తున్నట్టే కదా. కాబట్టి ఒక్కొక్క 25 ప్రభారి ఆ 25 మంది ఓటర్లని ప్రతిరోజు కలిసి, నిన్ననే వచ్చినావు కదా అంటాడు, ఏ లేదన్నా నేను ఛాయ్ వచ్చినావు కదా, ఇలా టిఫిన్ పెట్టమని ఓ 10 నిమిషాలు ఓపిక కూర్చోండి. దయచేసి మన ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే వాళ్ళ తల తిన్నామో కంటిన్యూస్ గా ప్రతిరోజు పోయి ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వమని అడిగినామో, రేపు 27వ తారీఖు ఫిబ్రవరి రోజు జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ టీచర్స్ 2 ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మొన్న నా కోసం నేను గెలిస్తే రగన్న గెలిచినట్టని మీరు ఎట్లా కష్టపడ్డారో అట్లా రేపు మన ఇద్దరు అభ్యర్థుల కోసం, గౌరవనీయులు అంజిరెడ్డి గారి కోసం, గౌరవనీయులు మల్కా కొమరయ్య గారి కోసం అందరం కూడా అంతే నిష్ఠతో అంతే ఓపికతోటి పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి నేను మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలం, 8 మంది ఎంపీలం, ఒక ఎమ్మెల్సీ గారు, ఒక రాజ్యసభ సభ్యుడు, మా అందరినీ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకుపోయి మనందరి ప్రియతమ నాయకుడు, ప్రపంచం గర్వించదగ్గ గొప్ప నాయకుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ముందు ఓ గంట సేపు మాకు మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. మోడీ గారు ఒకటే ఒక మాట చెప్పిండ్రు, దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల్ని ఒకటి మనం గెలుస్తూ వచ్చినాం, తెలంగాణలో గెలవాలనేది నా ఆకాంక్ష అని చెప్పారు. మరి మోడీ గారు కలగంటే ఆయన అన్న కళను నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఏం చెప్పారు స్వామి వివేకానంద గారు? ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగినటువంటి 10 మంది యువతనిస్తే ఈ దేశ చరిత్రను మారుస్తాయని స్వామి వివేకానంద గారు చెప్పిండ్రు. నాటి నరేంద్రుడు కలలు కంటే నేటి నరేంద్రుడు మన దేశాన్ని ప్రపంచంలో ఎక్కడికి పోయినా మోడీ 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 అనే నినాదం తప్ప ఇంకొక నినాదం లేకుండా ఈ దేశం విశ్వగురుగా మలచబడతా ఉంది. అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా, పక్కింటోళ్ళు గొప్పగా ఉన్నారని సంతోషపడాలా. ఏం చేయాలి? నేను మెదక్ ఎన్నికల ప్రచారంలో ఒక మాట చెప్పిన మీకు, మెదక్లో ఎంపీ గెలవకపోతే మీరు ఫోటో దిగాలంటే ఆడుకోవాలి, పోయి సికింద్రాబాద్ ఎంపీ గారిని సార్ మేము మెదక్కి వచ్చినాం ఒక ఫోటో దిగుతాం సార్ అని బతిలాడుకోవాలి, లేకపోతే కరీంనగర్ ఎంపీ దగ్గరికి పోయి బతిలాడుకోవాలి, లేకపోతే నిజామాబాద్ ఎంపీ దగ్గరికి పోయి బతిలాడుకోవాలి. మీ పిల్లలు మీకుంటే బాగుంటుందో, పక్కింటే పిల్లల్ని ముద్దోడితే బాగుంటుందో ఒకసారి ఆలోచించమని చెప్పిన. ఇవాళ అదే మాట మనం కూడా ఆలోచించుకోవాలి. మన ఎమ్మెల్సీలు గెలవాలో పక్క పార్టీ పోతే గెలిచి పైరవ్ చేసుకుందామా? ఎవరు గెలవాలి? అంజరెడ్డి గెలిస్తే ఈయనే పటాంచారులు ఉంటాడు, పోయి అంజన్న చేస్తావా సస్తావా నిలబెట్టే అధికారం మీకు ఉంటుందా ఉండదా? అదే పక్క జిల్లా వాడు గెలిచిండు అనుకో, పోగలుగుతారా? అడగగలుగుతారా? సో అందుకని మన జిల్లా వాడు, మన అభ్యర్థి మనం గెలిపించుకుంటే రేపు నేను ఇందాకే చెప్తున్నా, 4 జిల్లాల మధ్యలో జరుగుతున్న ఈ రేసులో ఎవరు ముంగట ఉండాలి? ఎందుకంటే 10 ఏళ్ళు పాలించినోన్ని, 6 అడుగులు ఉన్నోన్ని, ఒక్క ఎమ్మెల్యే లేకున్నా అన్ని సర్వేలు మెదక్ పార్లమెంట్ ఎవడో గెలుస్తాడని చెప్తే వాళ్ళందరి అంచనాలని దాదాపు 250 కోట్లని ఏడవటం గణపురం ఆనకట్ట కింద పెట్టి ఎవరిని గెలిపించినాం? కాషాయ జెండాని గెలిపించినాం. అట్లే రేపటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా గౌరవనీయులు అంజిరెడ్డి గారిని, మల్కా కొమరయ్య గారిని గెలిపిస్తే నా గొంతు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. రోజు నేనే మాట్లాడి అన్ని నేనే అరిచి చేయడం వల్ల నేను కొంచెం వీక్ అవుతుంటా, నష్టపోతూ ఉంటాం. అందుకని నన్ను ఇంకో 4 రోజులు మీరు కాపాడుకోవాలంటే నాకు ఇంకో 2 సపోర్ట్గా రావాలి. ఇస్తారా ఇయ్యరా?